నారాయణపేట జిల్లా మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ మరోసారి కలకలం రేపింది. 10 రోజుల వ్యవధిలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయింది. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం ఇటు హైకోర్టు సీరియస్ అయింది. ఇందుకే మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో ఏం జరిగింది? ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ మరోసారి కలకలం రేపింది. 10 రోజుల వ్యవధిలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయి నిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన టీచర్లు చిన్నారులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్ నగర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీ స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు సరైన చికిత్స అందేలా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చర్యలు చేపట్టారు. ఘటనా స్థలికి వచ్చిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫుడ్ పాయిజన్ పై ఆరా తీశారు. ఇది ఇలా ఉంటే ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాదిపై సీజే ఫైర్ అయ్యారు. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. వివరాలు సేకరించేందుకు వారం రోజుల టైం ఎందుకని సీరియస్ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యత పాటించడం లేదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సరిగ్గా వారం రోజుల కిందట ఇది మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అందులో 15 మందిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించి ఇంటికి పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వరుసగా ఫుడ్ పాయిజన్ అవడంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఆగ్రహించిన అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్కూల్లో వంటశాల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం వహించిన జిల్లా విద్యాశాఖ అధికారిపై బదిలీ వేటు పడగా మండల విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేశారు. మొత్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది.